బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అనే దేవుని వాగ్దానాన్ని మీరు చూడవచ్చు. మీరు నమ్ముతారా? దేవుడు వాగ్దానం చేస్తే మాట తప్పడు అని. అయితే వినండి, మీరు ఇప్పుడున్న పరిస్థితి ఏదైనా, అది ఎంతటి చీకటి లోయ అయినా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని విడవలేదు, మిమ్మల్ని మర్చిపోను లేదు. నమ్మండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో 23వ కీర్తనలో దావీదు భక్తుడు యెహోవా నా కాపరి అంటూ 4వ వచనంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. అవును, అతనుకున్న ఆ విశ్వాసం అతన్ని రాజుగా హెచ్చించింది. మీకు తెలుసా, దావీదు ప్రారంభ జీవితం చూసినప్పుడు అదేమీ పూలబాట కాదు. అందరిలో చిన్నవాడని గారాబం చేయవలసి పోయి కడసారివాడు, గొర్రెల కాపరి అని అందరూ అతన్ని తక్కువగానే చూశారు. తండ్రి లెక్క చేయలేదు, సహోదరులు విలువనివ్వలేదు, లోకం దగ్గర చేసుకోలేదు. కానీ తెలుసా, ఆ దావీదు ఒంటరిగా అడవుల్లో కొండగుహలో ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉంది దేవుడు మాత్రమే. తన కాపరిగా కన్న తండ్రిగా ఉన్న దేవుని బట్టి దావీదు ఆదరించబడ్డాడు, బలపరచబడ్డాడు, ఒకరోజు రాజుగా హెచ్చించబడ్డాడు. చూసారా, దేవుడు వాగ్దానం చేస్తే ఒక్కసారి మీ చేయి పట్టుకుంటే మీరు వెళ్ళే దారి ఏదైనా ఎలాంటిదైనా దేవుడు తప్పక మీకు తోడుంటాడు. నమ్ముతారా? దావీదుకు దేవుడు తోడున్నందుకు అతనికి సమస్యలు రాకపోలేదు, పోరాటాలు తప్పలేదు. కానీ ప్రతి పోరాటంలో దేవుడు జయమిచ్చాడు. తన సన్నిధి దావీదుకు తోడుగా ఉంది అని నిరూపించాడు. దావీదు మాత్రమే కాదు, దానియేలును చూడండి. అన్యాయంగా సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు తన దూతను పంపి వాటి నోరు మూయలేదా? షద్రక్, మేషక్, అబేద్నెగోలను చూడండి. దేవునికి తప్ప ఇంకెవ్వరికి మొక్కము అన్నప్పుడు అగ్నిగుణంలో పడవేస్తే దేవుడే వచ్చి వారి మధ్య నిలవలేదా? చూసారా, దేవుడు తోడుంటే కష్టాలు రావని కాదు, కానీ తప్పక మీ సమస్యలు పోరాటాల మధ్య మీరు ఒంటరిగా మాత్రం ఉండరు. మరి నమ్ముతారా? దేవుడు వాగ్దానం చేస్తే మాట తప్పడు అని. నమ్మండి, దేవుడు మీతోనే చెప్తున్నాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మిమ్మల్ని మర్చిపోను లేదు. ఇంకెందుకు భయం, బెంగ? ఆయనపై నమ్మకం ఉంచండి. ఆయన తప్పక మిమ్మల్ని తప్పిస్తాడు, హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన మన పరమ తండ్రి. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.